శ్రీమాత్రే నమః. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో ఒక మాట చెప్తూ ఉంటాము, ఫేక్ ఇట్ టిల్ యు మేక్ ఇట్. అంటే ప్రతి వ్యక్తికి ఒక గోల్ ఉంటుంది, అది సాధించాలి లేదా ఆ వ్యక్తిలాగా నేను అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని లేదంటే ఒక జాబ్ని అంటే ఇలాంటి ఒక జాబ్ కావాలి అని మీరు అనుకుంటున్నారో దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, లేదా ఆ వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉంటాయి, మీకు నచ్చినవి, మీరు ఇంప్రెస్ అయ్యింది. సో ఏం చేయాలి అంటే మీరు ఆ వ్యక్తిలాగా నటించాలి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు ఒక దినచర్యలాగా. ఎప్పుడైతే మీరు అలా నటిస్తూ ఉంటారో, అంటే నకిలీగా కాదు, ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిలాగా నేను మారాను అని మీకు భావన వచ్చేలాగా మీరు యాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు అలా చేస్తూ ఉంటున్నారో మీ బ్రెయిన్ ఆ లోపల ప్యాటర్న్ని మార్చుతూ ఉంటుంది. ఆ మార్పుని గమనించి దానికి తగిన చేంజెస్ని తీసుకొస్తూ ఉంటుంది బ్రెయిన్ లోపల. కానీ సైన్స్ని బేస్ చేసుకొని మీరు మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే కనుక మేనిఫెస్టేషన్ని ఒక బ్రిడ్జ్ ఆఫ్ బ్రిక్స్ లాగా ఊహించుకోవాలి. ఇటుకలతో కట్టబడిన ఒక వంతెన లాగా మీరు ఊహించుకోవాలి మీకు మీ డ్రీమ్కి మధ్యన. ఎప్పుడైతే అలా చేస్తారో మీరు ఆ డ్రీమ్ని రీచ్ అవ్వగలుగుతారు. కానీ మీరు ఎలా చేస్తున్నారు అంటే చాలా వరకు ఆ బ్రిడ్జ్ ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అది మేనిఫెస్ట్ చేయటం మానేసి ఆ ఇటుకలని అంటే ఆ బ్రిడ్జ్ దేంతో అయితే కట్టబడిందో దాన్ని ఆ బ్రిక్స్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో వాట్ ఐ వాంట్ యూ టు డూ ఈజ్ విజువలైజేషన్ చేసేటప్పుడు లేదా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మీలో ఆ సత్తా ఉంది. బ్రెయిన్లో ప్యాటర్న్ని మార్చగల అద్భుతమైన శక్తి మీలో ఉంది. ఏదైనా సాధించగల సత్తా ఉంది. $1 మిలియన్ ఎర్న్ చేసే సత్తా ఉంది. క్రియేట్ చేయగల క్యాపబిలిటీ ఉంది. ఒక బిజినెస్ లాంచ్ చేయాలన్నా మీరు చేయగలుగుతారు. మీ హెల్త్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలన్నా మీరు చేయగలుగుతారు. ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే మీ దృష్టి అక్కడ పెడతారో సక్సెస్ వచ్చేసినట్టే. మీ దృష్టి పెట్టి దాని వైపు మీరు వర్క్ చేయండి, పని మొదలు పెట్టండి. దెన్ యూ విల్ బి రివార్డెడ్. మీకు ఖచ్చితంగా ఆ ప్రైజ్ వచ్చి తీరుతుంది, ఆ బహుమతి మీరు గెలుచుకుంటారు ఎప్పుడైతే దాని వైపు మీరు పని మొదలు పెడతారో. మీరు చేయాల్సిందల్లా ఆ బ్రెయిన్లో ఆ ప్యాటర్న్ని, ఆ విధానాన్ని మార్చటమే. మార్చాలి అంటే మీరు ఏదైతే ఒక గోల్ని ఎంచుకుంటున్నారో ఆ గోల్కి తగినట్టు మీరు ప్రవర్తించండి, అదే దినచర్యను ఫాలో అవ్వండి, దానివైపు మీరు అడుగులు వేయండి, మీ వర్క్ మొదలు పెట్టండి. దెన్ గెలుపు మీదే. థ్యాంక్ యూ.